ఆ బట్టలు నాంతలకు నేనే పట్టిపిస్తున్నారు. దత్తుస్వామి చాలా జాగ్రత్తగా ఎక్కుతున్నాడు. కొండ ఎఫ్జెడ్ బండి ఎక్కినట్టు ధనా పోకుండా చేతిలో బ్రష్ పెట్టుకొని పోతున్నాడు. నెక్స్ట్ నేను పోతున్నా. ఇగో మా సాములు చూడు, గంట స్వామి గనగన గనగన గంటను మోగిస్తూ అయ్యప్ప స్వామిని తలుచుకుంటే ఎంత బాగా వస్తున్నాడు. నేను ఉల్టా ఎక్కుతున్నా, కొండ చూసుకుంటే ఎక్కుతున్నా, కొండ చూసుకుంటే ఎక్కుతున్నా. ఎక్కేటప్పుడు చాలా బాగుతుంది అంటారు. రాజస్వామి దిగేటప్పుడు ఇంకా ఉంటుంది అంటున్నారు. సాములు అంతా పైగా ఎంత బాగా వెళ్ళిపోయారు చూడండి. మన మురుకాలు నెక్స్ట్ ఈ కొండ చూడండి అసలు ఎంత తీవ్రంగా ఉందో. ఇగో ఇక్కడ ఒక గుర్తిచ్చిరు పైకొని, ఇక కొండ గుర్తట. బా సాక్షాత్ శ్రీ అయ్యప్ప స్వామి కూర్చున్నాడు. ఏం కూర్చున్నాడు అయ్యప్ప. ఇగో ఇదే గుర్తు. అలా చూడుర్రి దత్త స్వామి చూడు ఎంత బాగా ఎక్కుతున్నాడు. స్వామి వేసిన అయ్యప్ప అందరు ఎంత బాగా ఎక్కిరు. అగో ఆ స్వామి వెనక సినిమా మొత్తం చూపిస్తున్నాడు. బా దివ్యమైన ఇదేంటివి గివి చూడుర్రి. ఎంటికలంట. అప్పటి కాలం మహా ఋషుల ఎంటికలు ఇవన్నీ. ఈ గడ్డి దగ్గర నిలబడి ఒక్క వీడియో షూట్లో ఒక్క క్యాప్చర్ కొడితే ఎంత బాగుంటుంది. బాగుంది. పోదాం ముందరకు పోదాం. ఈ సామి ఎక్కలేక బుర్రల బొగ్గలు అడ్డం పడ్డాడు. పంచా లేపుతున్నాడు, పంచా కడుతున్నాడు, అయిపోయి కట్టేసిండు. ఉగ్రాని అడిగడికి పెట్టించుకున్నాడు కాదు, ఎక్కుండి. అబ్బా పెద్ద సాంగ్ గట్టకి తీసుకున్నారు. వా బా బా అయ్యప్ప కూర్చున్నాడు. ఎట్లా కూర్చున్నాడు మధ్యలోకి ఇలా. అయ్యప్ప బిల్లలు చూడండి. ఇగో సాములు చివరి ఘట్టానికి చేరుకుని 5 నిమిషాల ముందు అందరు కూర్చున్నారు. ఈయన పూర్వకాలం నాటి మార్చి. ఇగో ఇదే దివ్యాయుధం. దివ్యాయుధం ఇదే అప్పటి కాలం నాటి దివ్యాయుధం. దాన్ని మర్చిపోకండి. పేరు దత్తు. అబ్బా మని ఏయ్ పండు అనమాట. పండు వాళ్ళ నాయన స్వామి రాజస్వామి. బా ఇట్లా కూర్చున్నాడు చూడు. తాంత్రికుడు అప్పట్లో శాతవాళ్ళు చేసినాడు. సేమ్ ఇట్లా ఉంటుండే. బాగుంది. అయ్యప్ప కూర్చున్నట్లేదు. వచ్చింది క్యాప్చర్ దీనిలో. ఇప్పట్లా కట్టు స్టిల్ చూడండి ఎంత బాగుందో. వీడియోలో కూడా క్యాప్చర్ కూడా నీకు వస్తుంది. ఇది పడుకో చెప్తా పడుకో. మంచిగా జాగ్రత్త అన్నది. అయ్యప్ప కూర్చున్న స్టిల్ ఎవరికి తెలియదు కానీ నాకు అడుకో. సాక్షాత్తు అయ్యప్ప కూర్చున్నట్టే ఉంది కానీ ఆయన ప్రవీణ్ బిల్లా ఆయుధం కనబడుతుంది. అయ్యప్ప బ్లాక్ కలర్ వాచ్ పెట్టుకున్నాడు. అవునవును. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి అక్కడ చూడండి. కొంచెం జూమ్ చేద్దాం. దాన్ని జూమ్ చేస్తే కనిపిస్తుంది. ఆ దివ్యమైన ఆ దారి చూడండి ఎంత బాగుందో. ఆ దారి చూడండి ఎంత బాగుంది. అబ్బా అక్కడ కోనేరు లాంటి ఏంది అది చెరువు. అగో అవేంటో రైస్ మిల్లు ఉన్నాడు. 1 2 3 4 5 6 7. అగో అక్కడ ఉన్న లారీ కూడా మనం జూమ్ చేయడంతో ఆ లారీ కూడా మనకు దివ్యంగా కనిపిస్తుంది. సాములందరూ గిన్నె కూర్చున్నారు. అయిపోయి ఇక్కడ రాజస్వామి ఈ ఫోన్ ఓనర్. జూమ్ తక్కువ చేస్తే స్వామికి చిన్నగా అవుతున్నాడు. కొండ చూడండి అసలు ఎంత దివ్యంగా ఉన్నాయి. అసలు పెద్ద పెద్ద కొండలతో కూడుకున్నటువంటిది ఈ కొండ. సాములు సెల్ఫీలు దానితోటి దీనితోటి మారిచిపోతున్నారు.